ఓకే అండి. ఈరోజు మన యొక్క ఆ, ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం ఇప్పుడు దాకా యోగ గ్రంథం దాకా వచ్చాం కదండి. అయితే ఈ రోజు మనం దావీదు కీర్తనల గ్రంథాన్ని చూసుకోవాలనుకుంటున్నాము. అయితే ఈ కీర్తనల గ్రంథము చూసుకునే ముందు మిగతా అన్నిట్లో అయితే మనకి ఇప్పుడు యోబు కానీ లేకపోతే ఎజ్రా, నెహెమ్యా, ఆ ఇంతకు ముందు అయితే ఒక్క ఆథరే ఉండేవాళ్ళు కదండి. కానీ ఇక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథంలో మనకి రకరకాల రచయితలు కనిపిస్తారు. వాళ్ళు ఎవరో మనకు అర్థమైతే వాళ్ళు ఎందుకు రాశారో మనకు అర్థమవుతుంది. సో అది జస్ట్ మెయిన్ గా ఈ రోజు మనం రచయితల గురించి తెలుసుకుంటాము. మొత్తం 8 మందిలో కొంతమంది రచయిత తెలియదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీటి గురించి తెలుసుకొని ఆ అసలు ఆ బుక్స్ ని పార్ట్స్ గా ఏ విధంగా మనం డివైడ్ చేశారో అది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాల్ని ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. ముఖ్యంగా ఆ ఇది మన కీర్తనల గ్రంథం అనగానే దీంట్లో ఎక్కువ శాతము దేవుని స్తుతించేవి, ఆయన ఆరాధించేవి, తర్వాత ఆయన సన్నిధిలో ఒప్పుకోలు, ప్రవ్వా తప్పు చేశాము, ఇలాంటి ఒప్పుకోలు ప్రార్థనలు అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి. అయితే ఆ ఆ, ఇది ఎప్పుడు రాయబడింది అని కనుక మనం చూస్తే అది అంటే చిన్న తక్కువ కాలంలో కాదు కానండి. మోషే గారు ఎక్కడ మనకు కనిపిస్తారు? ఎవరైనా చెప్పగలరా? మోషే గారు మనకి ఎక్కడ కనిపిస్తారు? ఎవరైనా ఒకళ్ళండి. ఆ మోషే గారు మనకి ఏ గ్రంథంలో కనిపిస్తారు? నిర్గమకాండం. నిర్మకాండము. నిర్గమాకాండంలో కనిపిస్తారు కదా. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ బబులోను చెర ఎక్కడ ఉందండి? రాజులు దినవృత్తాంతాలు. రాజులు, దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకి ఆ ఈ బబులోను చెర అనేది కనిపిస్తుంది. బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు? యూదులు కదా. అషూరియల్ చెరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు. ఇస్రాయల్. సో ఆ ఇజ్రాయేలీలు. సో ఈ మోషే పుట్టక నుంచి అంటే నిర్గమాకాండం కాలం నుంచి దినవృత్తాంతాల కాలం మధ్యలో రాయబడిన గ్రంథం అన్నమాట ఇది. రకరకాల రచయితలు ఆ టైంలో ఉన్న ఆ మనుషులు అనమాట రచయితలందరూ. ఓకేనా. సో కాలం ఎప్పుడు అంటే మోషే గారు మొదలుకొని బబులోని చెరకు వెళ్ళిన దగ్గర దాకా మనం చూస్తా ఉంటాం అన్నమాట. సరే, అయితే రచయితల సంగతికి వచ్చేసరికి అది ఎవరికి రాశారు ఇవి అని మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజల కోసం రాపిచ్చిన గ్రంథం అన్నమాట ఇది. అయితే తర్వాత మనం ఇంకొక విషయం ఆలోచిస్తే దీన్నే అండి, ఈ కీర్తనల గ్రంథాన్ని రెండవ ధర్మశాస్త్రం, రెండవ తోరా. తోరా అంటే ఫస్ట్ 5 కాండాలు: ఆది కాండం, నిర్గమాకాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. వీటిని ఏమంటారు అని చెప్పాను? తోరా, ధర్మశాస్త్ర గ్రంథం. ఓకేనా. ఇది ధర్మశాస్త్ర గ్రంథం అని అంటే ఆ 5 కాండాల్ని సెకండ్ ధర్మశాస్త్రం అంటారంట కీర్తనల గ్రంథాన్ని. ఓకేనా. ఎందుకు అంటే ఆ రోజుల్లో వీళ్ళు మందిరంలో ఎక్కువగా చదివి వినిపించేవి ఈ కీర్తనలే. ధర్మశాస్త్రం తర్వాత నెక్స్ట్ ధర్మశాస్త్రం ఏంటి అంటే ఆ వీళ్ళు ఇజ్రాయేలీలు భావించింది సెకండ్ ధర్మశాస్త్రం కీర్తనల గ్రంథం. ఓకేనా. సో ఇది అవుట్లైన్. ఆ తర్వాత రచయితలకు దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనం డీప్ గా వెళ్దామండి. ముందైతే అర్థమైంది కదా, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మన యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడానికి రాయబడిన కీర్తనలు. తర్వాత ఎప్పుడు రాశారు అంటే మోషే కాలం మొదలుకొని ఆ బబులోనియల చెర కాలం వరకు ఈ మధ్యలో ఉన్న చాలా మంది రచయితలు దీన్ని రాశారు అని మనం చూసాము. అయితే ఆమ్, ఆ ఇది రెండవ ధర్మశాస్త్రంగా లేకపోతే రెండవ తోరాగా కూడా పిలువబడుతుంది అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు రచయితల దగ్గరికి వద్దాం. మామూలుగా అయితే రచయిత వీళ్ళు అనేది ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఈజీగా చెప్పేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు చూస్తే ఇంతమంది రచయితలు ఉండబట్టి మనం ఇప్పుడు ఆ రచయితలు ఎవరో కూడా మనకు అర్థమైతే వాళ్ళు ఏం రాశారు, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనేది చదవచ్చు. దీంట్లో ఎక్కువ పార్ట్ మనం చూస్తే మెజారిటీ మెజారిటీ కీర్తనలు ఎవరు రాశారు అంటే దావీదు గారండి. ఓకేనా. 73 కీర్తనలు ఇక్కడ అదే మనకు కనిపిస్తుంది చూడండి. నేను రాసాను, 73 కీర్తనలు రాశాడు. 3 నుంచి 9, అంటే కీర్తనలు 3 నుంచి కీర్తనలు 9 వరకు, కీర్తనలు 11 నుంచి 41, 51 నుంచి 65,
68 నుంచి 70, 86, 101, 103, 108 ఇట్లా ఇవన్నీ కలిపి మొత్తం 73 కీర్తనల్ని దావీదు గారు రాశారు. ఓకేనా? సో దావీదు గారు ఈ కీర్తనలు రాసేటప్పుడు వీటిలో ఈ 73లో దావీదు గారు దేవుని స్తుతిస్తా కొన్ని రాశారు. ఆయన్ని ఆరాధిస్తా ఆయన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో రాశారు. వీటిల్లో 14 కీర్తనలు మాత్రం మనం చూస్తే 73లో 14 కీర్తనలు ఆయన యొక్క జీవితంలో స్పెసిఫిక్ ఈవెంట్స్ ని బట్టి రాశాడు. అంటే మనం ఆలోచిస్తే చూడండి 73 కీర్తనలు రాశాడు. అన్నిట్లో దేవుని స్తుతించండి, ఆయన ఆరాధించండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయన నా కాపరి, అలా రకరకాలుగా రాశారు. ఆటిల్లో ఆ 73లో ఒక 14 కీర్తనలు మాత్రం మనం చూస్తే స్పెసిఫిక్ గా ఆయన జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారో దాన్ని బట్టి చూస్తాం. దాంట్లో చూడండి ఆ స్పెసిఫిక్ ఈవెంట్స్ లో సౌలు నుండి పారిపోతున్నప్పుడు దేవుడు దావీదుని ఎన్నుకోవడం ఇదంతా మనకి మొదటి సమయాలు 19, 21, 22, 23, 24 అధ్యాయాల్లో కనిపిస్తుంది ఆయన జీవితం. ఆ జీవితం ఆధారంగా ఇక్కడ 18వ కీర్తన, 34వ కీర్తన, 52వ కీర్తన, 54, 56, 59, 63, 142 ఈ కీర్తనలు మాత్రం స్పెసిఫిక్ గా ఆ టైంలో రాశాడు. ఏ టైంలో? సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఈయన కొండల్లో గృహాల్లో వెళ్ళిపోయి దాక్కుంటాడు కదండి. ఆ టైంలో ఆయన ప్రాణం ఏ విధంగా సొమ్మసిల్లిందో, లేకపోతే ఆయనకి ఏమనిపిస్తా ఉందో లోపల ఆ బాధనంతా వ్యక్తపరుస్తూ రాసిన కీర్తనలు అన్నమాట. ఓకేనా? ఈ కింద రాసిన 18, 34 ఇవన్నీ. తర్వాత ఇంకా స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏంటి ఆయన లైఫ్ లో అని మనం చూస్తే బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆ తప్పు మీద తప్పు జరిగిపోద్దండి. ఊరియాని చంపించేయడం, తర్వాత ఇవన్నీ కూడా ఒక తప్పుకి చాలా తప్పులు చేసినట్లు మనం చూస్తాం అక్కడ. బెత్షెబాతో పాపం చేశాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఉరియాని రప్పిస్తాడు. ఉరియా అంటే తన భార్య దగ్గరికి వెళ్ళడం ఒప్పుకోనప్పుడు ఏం చేస్తాడు? ఆ యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ఒక లెటర్ రాస్తాడు అక్కడికి. ఏంటంటే ఈ ఉరియాని మొదటి లైన్ లో నుంచోబెట్టండి, అతను చచ్చిపోయేటట్టు చేయండి అని. అంటే కావాలని అక్కడ ఆయన ముందు నుంచోబెట్టి చంపించేస్తాడు. చంపించాక అప్పుడేమనుకుంటాడు, సరే ఇంకా ఎటు ఉంది కదా అని బెత్షెబాని తెచ్చేసుకుంటాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తే ఇదంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది? 2 సమూయేలు 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే ఈ 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఇతను పాపం చేసేసాక నాతాను ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. ఏమని? నువ్వు తప్పు చేశావు అని చెప్పినప్పుడు వెంటనే అతను యాక్సెప్ట్ చేస్తాడండి, తప్పు చేశాను అని. సో ఆ టైంలో 51వ కీర్తన రాస్తాడు. ఏంటంటే నా కన్యలతో నా పరుపు తేలిపోతుంది. అంటే అంతగా ఆయన బాధపడి ఏడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ టైంలో ఆయన లోపల ఎట్లాంటి బాధ, ఎట్లాంటి ఇమోషన్స్ ఆయన యొక్క హృదయంలో ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తే నాతాను హెచ్చరిక తర్వాత రాసిన కీర్తన ఏంటి అంటే 51వ కీర్తన. ఓకేనా? తర్వాత ఇంకా స్పెసిఫిక్ ఈవెంట్స్ లో ఫస్ట్ సౌల్ నుంచి పారిపోయినప్పుడు ఈ కీర్తనలన్నీ రాశాడు. బెత్షెబాతో పాపం చేశాక నాతాను హెచ్చరించినప్పుడు 51వ కీర్తన రాశాడు. తర్వాత అబ్షలోం తరుపుతున్నప్పుడు ఉట్టి సౌలే కాదండి, తర్వాత దావీద్ జీవితంలో, నిజంగా దావీద్ జీవితంలో చాలా సుఖంగా ఉన్న జీవితాలు చాలా తక్కువ అన్నమాట. జీవితం ఆయన రాజుగా ప్రశాంతంగా ఏమంటారు సింహాసనం మీద కూర్చున్న డేస్ చాలా తక్కువ అన్నమాట. సౌల్ తరిమాడు. అన్అఫీషియల్ గా ఆయన రాజే. ఎవరు? దావీదు. ఆ సమూయేలు ఆల్రెడీ ఇతన్ని అభిషేకించేస్తారు, కానీ సౌలు చనిపోయేదాకా ఇతను రాజు అవ్వడు. సౌలు చనిపోయాక పోనీలే అమ్మయ్య అనుకొని రాజ్యం ఇంక సింహాసనం ఎక్కుతాడా? కొన్ని రోజులకి తన కొడుకు రాజ్య కాంక్షతో అతన్ని తరుముతున్నట్టు మనం చూస్తాము. సో అబ్షలోము తరుముతున్నప్పుడు చూస్తే ఆ ఈవెంట్స్ అన్ని మనకి 2వ సమూయేలు 15వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటాయి. ఆ టైంలో అతని యొక్క బాధ, ఇప్పుడు సొంత కుమారుడు తరుముతున్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ సౌలు తరుముతున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ సొంత కుమారుడే తను తరుముతున్నప్పుడు ఆ ఆ బాధ గాని అదంతా కూడా వ్యక్తపరుస్తున్నాడు. 3వ కీర్తన 7వ కీర్తన అండి. ఓకేనా? సో ఈ విధంగా తన లైఫ్ కి కనెక్ట్ అయిన సామ్స్ ఒక 14 ఉన్నాయి. మొత్తం 73 రాస్తే దాంట్లో 14 అతని లైఫ్ కి కనెక్ట్ అయిన సామ్స్. ఆ కీర్తనలు చదివినప్పుడు అతని జీవితంలో అతను ఏ విధంగా బాధపడ్డాడు అనేది మనకు తెలుస్తుంది.
ఓకే. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ రచయిత ఎవరంటే కోరహ్ కుమారులండి. ఈ కోరహ్ కుమారులు ఎవరు అనేది గనుక మనం చూస్తే ఈ కోరహ్ కుమారులు మొత్తం 9 కీర్తనలు రాశారు. 42, 44, 46, 47, 48, 49, 84, 85, 88. ఓకేనా? సో ఈ 9 కీర్తనలో మనం చూస్తే అసలు ఈ కోరహ్ కుమారులు ఎవరు అనేది మనకు అర్థమైతే దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఈ కోరహ్ కుమారుల గురించి ఒక నిమిషం అండి. ఉమ్, మనం గనక ఆలోచిస్తే సంఖ్యాకాండం 16 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క సంఖ్యాకాండము 16 అధ్యాయం ఒక్కసారి ఎవరన్నా తీస్తే ఆ 30 31 నుంచి 34 వరకు ఎవరన్నా ఫాస్ట్ గా కొంచెం చదువుతారా? సంఖ్యాకాండం 16 అతడు అధ్యాయం 31. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. 19వ వచనం కూడా ఒకసారి చదవమ్మా. 16:19 అక్క. అవునమ్మా, 16:19. కోర కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తేనండి ఈ కోరహు ఒక మంచి పెద్దల్లో ఒకడనమాట. అయితే ఈ కోరహు ఏం చేశాడంటే ఒకసారి ఈ 16 అధ్యాయంలో మనకి మీరు మళ్ళీ తర్వాత నీట్ గా మొత్తం చదవండి, ఈజీగా మీకు బాగా అర్థమవుతుంది. ఈ కోరహు ఆ మోషేకి అహరోన్లకి వ్యతిరేకంగా లెగుస్తాడనమాట. ఓకేనా? అంటే దేవుడు మీతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా దేవుడు అని చెప్పేసి ఇలా ఆ వాళ్ళకు ఒపోజిషన్ గా లెగుస్తాడు. లెగిసినప్పుడు ఈయన పక్షాన చాలా మంది ఇంకా ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనకి 35వ వచనంలో చూస్తే మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఎప్పుడైతే కోరహు వాళ్ళ తరపున ఇంకా చాలా మంది అక్కడ నుంచొని మోషేకి విరుద్ధంగా మాట్లాడుతున్నారో, నీ లీడర్షిప్ కిందే మేము పనిచేయాలనా, లేకపోతే నువ్వేసేదే కరెక్టా అని చెప్పేసి ఇలా మాట్లాడుతా ఉన్నప్పుడు అండి, సరే దేవుడే చూసుకుంటాడు రండి అని చెప్పేసి సర్వ సమాజాన్ని అక్కడికి రప్పిస్తాడు మోషే. మోషే రప్పించినప్పుడు అసలు నా లీడర్షిప్ కిందే ఉండాలా, లేకపోతే మీరు అలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని నుంచోబెట్టినప్పుడు అండి దేవుడు వారికి అంటే మోషేకి విరుద్ధంగా మాట్లాడినందుకు దేవుడు వారి మీద ఒక శిక్ష వేస్తాడు. ఏం శిక్ష తెలుసా అండి? ఈ కోరహ తరపున నిలబడిన వాళ్ళందరినీ భూమి నెరలు విడుస్తుందంట. అంటే ఆ భూమి 2 భాగాలుగా అయిపోయినప్పుడు ఆ భాగం లోపలికి ఈ కోరహు ఎవరైతే కోరహు తరపున నిలబడి వ్యతిరేకంగా మాట్లాడారో మోషేకి, వాళ్ళందరూ కూడా లోపలికి ఆ భూమి మింగేసింది అని మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూసి అమ్మో వీళ్ళని ఇట్లా మింగేసింది, మనల్ని కూడా మింగేస్తదేమో అని భయపడ్డారంట. సో అలాంటి ఎవరైనా కోరహు. ఓకేనా? అయితే రాసింది కోరహు కాదు. ఈ 9 కీర్తనలు రాసింది ఎవరంటే కోరహు కుమారులు. అంటే ఈ కోరహు హిస్టరీ నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు. ఈ కోరహు ఎలా అంటే మోషేకి విరుద్ధంగా లేచి దేవుని యొక్క శిక్షకు పాత్రుడైపోయాడు. కానీ ఇతను ఎవరంటే ముఖ్య లేవీయుడు ఆ టైంలో. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళ కుమారులు మాత్రం తన యొక్క తండ్రి పాపంలో పాలుభాగస్తులు అవ్వకుండా వీళ్ళు మాత్రం దేవునికి దగ్గరగా, అలానే మనం ఇంకా చూస్తే తండ్రి ఏమో తిరుగుబాటు చేస్తున్నాడు, కానీ కుమారులు మాత్రం మాకు దేవుని సన్నిధి అంటే ఆశ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఉంది అని వాళ్ళ యొక్క వాంఛ దేవుని కోసం ఎంతగా ఉందో మనం వాళ్ళు రాసిన ఆ 9 కీర్తనలో మనం చూస్తా ఉంటాం అన్నమాట. కాబట్టి కోరహు అనే ఆయన ముఖ్య లేవీయుడు. ఎప్పుడు మోషే టైంలో మోషేకు విరుద్ధంగా గొనిగి
కోరహు అతనితో పాటు కొంతమంది చనిపోయారు అనేది చూసాము. అతని యొక్క కుమారులు మాత్రం దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండి వాయిద్యాలు వాయించేవారుగా నియమింపబడ్డారు. ఓకేనా? అంటే తండ్రికి తగిన జీవితం వాళ్ళు జీవించలేదు కానీ తండ్రి యొక్క జీవితాన్ని చూసారు. ఓకే, ఇలా ఉండకూడదు అనుకొని వాళ్ళ జీవితంలో దేవునికి దగ్గరగా జీవించినట్లు మనం చూస్తా ఉంటాం. కాబట్టి సంఖ్యాకాండం 16 అధ్యాయం ఈ కోరా కుమారులు. తర్వాత మనం చూస్తేనండి ఆ ఆసాపు, ఇంకా మిగతా కీర్తనలు మనం చూస్తే కోరవ కుమారులు 9 కీర్తనలు రాస్తే ఆ ఆసాపు 12 కీర్తనలు రాశాడు. ఏంటవి అని అంటే 50వ కీర్తన 73 నుంచి 83. ఓకేనా? ఈ ఈ కీర్తనలన్నీ కూడా ఆసాపు రాసినట్లు మనం చూస్తాం. ఈ ఆసాపు చరిత్ర ఏంటి అని గనక మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది దావీదు నియమించిన ప్రధాన గాయకులలో ఒకడు. దావీదు తను రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేసినప్పుడు అండి, ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతారండి ఎవరైనా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. కావున చదవండి అమ్మా. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమేనును వాని బంధువుల్లో హేమానును వాని బంధువుల్లో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మురారియులలో కూషి యాషును కుమారుడైన ఏతానును వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకరియా బేను యాహాజీయులు షమీరా మోతు. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే అండి చూడండి 15వ అధ్యాయం 17వ వచనంలో మనకు ఏం కనిపిస్తుంది? కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమాను ముగ్గురు ప్రధాన గాయకుల్ని దావీదు నియమించాడు. ఇక్కడ ముగ్గురు ప్రధానగా, ఆ ముగ్గురు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ముగ్గురు కూడా కీర్తనల యొక్క రచయితలు అన్నమాట. చూడండి, ఫస్ట్ ఆయన ఎవరు? యోవేలు కుమారుడైన హేమాను. తర్వాత వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపు, యోవేలు కుమారుడైన హేమాను. తర్వాత బెరెక్యా కుమారుడైన ఆసాపు తమ బంధువులకు మొరారియులలో కోషాయాహు కుమారుడైన ఏతాను. ఓకే, సో ఇప్పుడు హేమాను, ఆసాపు, ఏతాను ఈ ముగ్గురు కూడా కీర్తన రచయితలే. ఈ ముగ్గురు ఎవరు? దావీదు నియమించినటువంటి ప్రధాన గాయకులు. అంటే సింగింగ్ క్వైర్ టీం ఉంటది కదండి చర్చెస్ లో, అట్లానే దావీదు కూడా లేవీయుల్లో నుంచి కొంతమందిని క్వైర్ టీం, కొంతమంది ధర్మశాస్త్రం చదివే వాళ్ళలాగా, కొంతమంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చాడనమాట దావీదు ఆ రోజు. సో వాళ్ళలో క్వైర్ టీమ్ లో మెయిన్ క్వైర్ గా ఒక ముగ్గురిని నిలబెట్టాడు. వీళ్ళు పాడుతూ ఉంటారు, వెనకాల ఇంకా చాలా మంది గాయకులు ఉన్నారు. సో ఆ మెయిన్ ముగ్గురు ప్రధాన గాయకులు ఎవరు అని అంటే హేమాను, ఏతాను, ఆసాపు. ఓకేనా? వీళ్ళు ముగ్గురు కూడా కీర్తనలు రాశారు. అయితే వాళ్ళలో ఆసాపు 12 కీర్తనలు రాశాడండి. ఇతను సలోమోను కాలంలో కూడా ఉన్నాడు. అంటే దావీదు కుమారుడు కదా సలోమోను. దావీదు ఇతను నియమించాడు ముగ్గురు ప్రధాన గాయకుల్ని. ఇతను దావీదు తర్వాత సలోమోను కాలంలో కూడా ఉన్నాడు. అయితే సలోమోన్ కాలంలో ఏం జరిగింది? ఇప్పుడు దావీదు కాలంలో నియమించాడు, సలోమోన్ కాలంలో మందిరం కన్స్ట్రక్షన్ జరిగింది కదా, బంగారు దేవాలయాన్ని కట్టాడు సలోమోను. ఆ టైంలో ఉన్న లేవీలందరిని అక్కడ మెయిన్ పార్ట్స్ గా అక్కడ వాళ్ళని ఉంచి ప్రధాన గాయకులు తర్వాత ఆ బలర్పణలు అర్పించే లేవీలు వేరుగా, ధర్మశాస్త్రాన్ని చదివించే లేవీలు వేరుగా, అలా అందరికి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. కాబట్టి సలోమోను కాలంలో కూడా ఆసాపు ఉన్నాడు. ఆసాపు కుమారులు వాయిద్యాలు వాయించారు. ఆసాపు ఎవరు? ప్రధాన గాయకుడు. ఆసాపు కుమారులు ఎవరు? సలోమోన్ దేవాలయంలో మనం చూస్తే వాయిద్యాలు వాయించేవారుగా నియమించబడ్డారు. అంటే మొత్తం కుటుంబం అంతా కూడా దేవుని పనిలో ఉన్నటువంటి ఇది మనం చూస్తా ఉన్నాం, ఆ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఒక్కటేనా దావీదు కాలంలో ఉన్నాడు ఆసాపు, తర్వాత సలోమోను కాలంలో ఆసాపు వాళ్ళ కుమారులు కనిపిస్తున్నారు మనకి. ఇంతవరకే కాదు కానండి, చెర నుండి తిరిగి వెళ్ళిన వారిలో కూడా వీరి సంతానం వాళ్ళు నెహెమ్యా వాళ్ళతో వచ్చినట్లు మనం చూస్తాం. అంటే
ఇక్కడ వరకు ఆసాప్ కనిపిస్తున్నాడు సలోమోన్ కాలం వరకు. కానీ సలోమోన్ కాలంలో వాళ్ళ కుమారులు వాయిద్యాలు వాయించే వరకు కనిపిస్తున్నారు కదా. ఇక్కడి నుంచి వాళ్ళ కుమారులు మళ్ళీ ఎక్కడ కనిపిస్తారంటే సలోమోన్ కాలం అయిపోయింది. ఆ తర్వాత అంటే వాళ్ళ సంతానం మనం చూస్తే వాళ్ళ కుమారులు అంటే సలోమోన్ కాలంలో ఉన్న వాళ్ళ కుమారులు కాదు. కుమారులు అంటే వారి యొక్క మొత్తం సంతానం, ఆసాప్ సంతానం ఇంకా యాక్టివ్ గా మందిరంలో పనిచేస్తుంది, లేకపోతే గాయకులుగా ఉన్నారు అనేది మనం చూస్తే చెర నుంచి తిరిగి 70 సంవత్సరాలు చెర అయిపోయాక, బబులోన్ చెర అయిపోయాక ఫస్ట్ ఎవరు వెళ్తారండి? జెరుబ్బాబెల్ టీము, తర్వాత ఎజ్రా టీము, తర్వాత నెహెమియా టీం. థర్డ్ టీం నెహెమియా టీం. నెహెమియా టీం వీళ్ళు ఏం చేస్తారు? ప్రాకారాల్ని నిర్మిస్తారు కదా. ఆ టైంలో ప్రాకారాలు నిర్మించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నెహెమియాతో పాటు వెళ్ళిన వాళ్ళలో ఆసాపు యొక్క సంతానం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ క్లియర్ గా రాసి ఉంది కాబట్టి. నెహెమియా 7:44లో మనం చూస్తే గాయకులైన ఆసాపు వంశస్థులు 148 చాలమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆసాప్ యొక్క సంతానం మనకు కనిపిస్తా ఉంది. ఓకే, ఈ ఆసాప్ యొక్క ఇంట్రొడక్షన్ ఏంటి అని అంటే దావీదు కాలంలో నియమించబడ్డాడు, ప్రధాన గాయకుల్లో ఒకడు. ఆ తర్వాత ఆ సలోమోన్ కాలంలో కూడా ఉన్నాడు. వాళ్ళ కుమారులేమో వాయిద్యాలు వాయించేవారు. వీళ్ళ సంతానం ఇంకా మనకి ఎక్కడ ఎక్స్టెండెడ్ అంటే వాళ్ళు అప్పుడు దాకా కూడా నమ్మకంగా ఉన్నారు అనేది మనకు అక్కడ తెలుసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సంతానం. ఓకేనా. చెర నుండి తిరిగి వచ్చేటప్పుడు మూడవ బృందంగా నెహెమియా వెళ్ళినప్పుడు నెహెమియాతో కూడా వీళ్ళ సంతానం ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. సో ఈయన రచించినవి 12 కీర్తనలు. ఓకే అండి. ఆ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ ఆథర్ ఎవరు అని మనం చూస్తే సలోమోను. ఈయన మనకు బాగా తెలుసు, దావీదు కుమారుడు సలోమోను. అయితే ఇతను రాసిన కీర్తనలు 2, 72, 127. ఈ సలోమోను మనకు బాగా తెలుసు, దావీదు తర్వాత రాజు అయినటువంటి ఇశ్రాయేలీయుల రాజు. అతని జీవితం స్టార్టింగ్ లో చాలా బాగుందని చూసాం. సెకండ్ హాఫ్ లో చూస్తే 1000 మంది భార్యలను చేసుకొని, మొత్తం ఉపపత్నులు అవ్వచ్చు, భార్యలు అవ్వచ్చు, 1000 మందిని చేసుకొని తన యొక్క హృదయాన్ని దేవుని వైపు నుంచి అన్య దేవతల వైపు తిప్పేసుకొని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైనటువంటి ఆ ఉగ్రతకు పాత్రుడైనట్లు మనం చూస్తూ ఉంటాం సలోమోన్ జీవిత చరిత్ర. కాబట్టి అతను రాసిన కీర్తనలు 2 అండి. ఓకేనా. తర్వాత ఏతాను ఇందాక చదివాను కదా. ఆసాపుతో పాటు ఇంకొక ప్రధాన గాయకుడు ఎవరు అని అంటే ఏతాను. క్వైర్ టీమ్ లో ప్రధాన ఆ ఉన్న ముగ్గురు మెయిన్ టీమ్ లో ఆసాపు రాశాడు 12, ఏతాను కూడా రాశాడు 1. 89వ కీర్తన మీరు చూస్తే ఏతాను ఇతను రాశాడు అనమాట. ఓకేనా. తర్వాత మోషే మనం చూస్తే 90వ కీర్తన, ప్రవ్వా నా ఆయుష్కాలం లెక్కెంతో నాకు చూపించు, అంటే నేను నాకు జ్ఞాన హృదయాన్ని కలగజేయి అని రాస్తాడు కదండి. మోషే రాసిన కీర్తన. మోస్ట్లీ ఇది మోషే గారు 80 సంవత్సరాల వయసులో రాసినట్లు మనకి చరిత్ర చెప్తా ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ తన జీవితంలో 80 సంవత్సరాలు, 40 ఏమో ఐగుప్తులో అయిపోయింది సకల శాస్త్రాలు నేర్చుకోవడంలో, మిగతా 40 ఏమో ఆ ఏమంటారు అరణ్యంలో అయిపోయింది తన జీవితం. సో ఇక్కడ ఈ 2 అయిపోయాక అప్పుడు అంటున్నాడు, ప్రభా నా యొక్క దినాలను లెక్కించడం నాకు నేర్పించు, నా జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించు, నువ్వు నా కోసం అప్పచెప్పిన పనిని నేను చేయడానికి ఇంకా ఎంతకాలం నాకు ముందుందో నాకు తెలియదు, కాబట్టి నేను జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయని మోషే గారు చేసిన ప్రార్థన మనకి 90 అధ్యాయంలో కనిపిస్తుంది. ఓకేనా. తర్వాత హేమాను ఇంకో రచయిత ఎవరండి? హేమాను. ఇతను కూడా ఎవరు? ఆసాపు, ఏతాను, హేమాను ఈ ముగ్గురు ప్రధాన గాయకులు. ఇతను రాసిన కీర్తన 88వ కీర్తన, ఒక కీర్తన రాస్తాడు. తర్వాత మిగతావి రచయితలు తెలియదు. మొత్తం 51 కీర్తనలకి ఎనానిమస్ అని రాసి ఉంటది. అంటే ఆ ఎవరు అనేది తెలియదు. కానీ కొన్ని మనం బైబిల్స్ ఏమంటారు రిఫరెన్స్ బైబిల్స్ వాటిలో గనక మనం చూస్తే కొన్ని కీర్తనల దగ్గర ఎనానిమస్ అని రాస్తారు, కానీ పక్కనే ఇట్లా ఎక్స్పెక్ట్ హిజ్కియా రాశాడని, లేకపోతే ఎజ్రా రాశాడు, 119వ కీర్తన ఎజ్రా రాశాడు, ఎనానిమస్ అనే ఉంటది, కానీ ఎజ్రా రాశాడేమో అని ఒక అంచనా ఉంటది అనమాట. 119వ కీర్తన 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 119వ కీర్తన 119, సామ్స్ 119 లో ఎన్ని వచనాలు ఉన్నాయి? 150 ఉంటాయండి.
150 ఉంటాయి, 150 ఉంటాయి. సో ఇది ఎవరు రాశారు, తెలియని రచయిత అని రాయబడి ఉంటది. కానీ కొన్ని రిఫరెన్స్ బైబిల్స్ లో మనం చూస్తే ఇది ఎజ్రా రాసునుంటాడు అనేది ఒక అంచనా. ఎందుకు అంటే దాంట్లో ధర్మశాస్త్రం గురించి, నీ ధర్మశాస్త్రం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఈ ఎజ్రా ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఓకేనా, శాస్త్రి. సో అతను రాశాడు అనేది ఒక అంచనా ఉంది. తర్వాత ఇంకా మనం చూస్తే హిజ్కియా రాశాడని కొన్ని 147, 140 ఆ ఏరియాలో మనం చూస్తూ ఉంటాం. అనానిమస్ అని రాస్తారు, కానీ పక్కనే హిజ్కియా రాసుని ఉంటాడు అని. అలా తెలియని రచయితలు కొంతమంది ఉన్నారు, ఓకేనా. ఆ తెలియని రచయితలు ఎంతమంది? 51 కీర్తనలకి రచయితలు తెలియదు. మోస్ట్లీ వాళ్ళు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు, ప్రవక్తలో ఎవరో రాసుని ఉంటారు. ఏ టైం నుంచి ఏ టైంకి సంబంధించిన వాళ్ళు? మోషే కాలం మొదలుకొని చెరలో ఉన్న కాలం వరకు ఉన్న వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులైనా అయిండొచ్చు, ప్రవక్తలైనా అయిండొచ్చు. వీళ్ళు రాసునుంటారు అనేది ఒక అంచనా అండి. ఓకే, ఇది సెకండ్ ధర్మశాస్త్రం అని కూడా అంటారని చెప్పాను కదా. మొత్తానికి మీకైతే అర్థమైంది కదా. కీర్తనలో రచయితలు మీకు ఇంకా పైన చదవండి. మీకు మనకి ప్రతి కీర్తనకి పైన దావీదు కీర్తన, ఆసాఫ్ కీర్తన అని ఏ టైంలో రాశారనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఆ ఏంటి, సౌలు నుండి పారిపోతున్నప్పుడు 18వ కీర్తన, 34 కీర్తన అని చెప్పాను కదండి ఇక్కడ. సో ఆ 18వ కీర్తన పైన చూస్తే మనకి ఏ సందర్భంలో దావీదు అది రాశాడో కూడా మనకి తెలుగు బైబిల్స్ లో, నార్మల్ బైబిల్స్ లో కూడా మనకి కనిపిస్తా ఉంటది, ఓకేనా. సో దావీదు గారు రాశారు, కోరహు కుమారులు 9 రాశారు, ఆసాపు 12 రాశాడు, సొలొమోన్ 2 రాశాడు, ఏతాను ఆ గుర్తుపెట్టుకోండి, ఆసాపు, ఏతాను, హేమాని ముగ్గురు ప్రధాన గాయకులు. సో మోషే ఒకటి రాశాడు. ఆ ఏ 51 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో మనకి తెలియని కీర్తనలు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే, ఓకే, ఇది సెకండ్ ధర్మశాస్త్రం అంటారు అని చెప్పాను కదా. అయితే ఎందుకు దీన్ని సెకండ్ ధర్మశాస్త్రం అంటారు అని అంటే, దీన్ని మొత్తం 5 స్కందాలుగా విభజించారండి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఉన్నాయి? 5 కాండాలు కదా. అలానే కీర్తనల్ని కూడా 5 స్కందాలు, మొదటి స్కందం, రెండవది, మూడవ స్కందం, నాలుగో స్కందం, 5వ స్కందం. అయితే ఈ మొదటి స్కందం అనేది 1 నుంచి 41 కీర్తనల వరకు మొదటి స్కందంగా పిలువబడుతుంది. దాన్ని దావీదు రాసినట్లు మనం ఎక్కువ శాతం చూస్తాం దీంట్లో. అయితే ఇది దేంతో పోలికగా చూపిస్తా ఉంటదంటే ఆదికాండంలో ఏం కనిపిస్తుందండి మనకి? మనం ఓవరాల్ గా మనం బుక్ ఓవర్ వ్యూ చూసుకున్నాం కదా. దేవుడు సృష్టించడం, మనిషిని సృష్టించడం, మనిషి యొక్క పతనం, దేవుడు మళ్ళీ 3:15 మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆదికాండం 3:15లో ఏం చెప్పాడు? ఆ మనిషి, దూరం అయిపోయిన మనిషిని దేవుడు మరలా ఎలా తనతో సంబంధం కలుపుకోవడానికి వాగ్దానం, విమోచన వాగ్దానం ఏంటది? ఆ స్త్రీకిని నీకును వైరం ఉంటది అని చెప్పేసి సర్పంతో దేవుడు ఇస్తున్న విమోచన వాగ్దానం. అది ఏంటంటే, అతను నిన్ను తల మీద కొట్టు, నువ్వు అతన్ని మడి మీద కొడతావు అని. అంటే ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనకు ఆదికాండంలో సృష్టించడం, మానవుని యొక్క పతనం, మరలా విమోచన వాగ్దానం ఎలా అయితే కనిపిస్తుందో, ఈ మొదటి స్కందంలో 1 నుంచి 41 అధ్యాయాల్లో కూడా మనకి ఆదికాండంలో ఉన్న, అంటే అలా సేమ్ కాదు, కాకపోతే దేవుడి సృష్టి గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయన సృష్టి ఎంత గొప్పది, వాటి గురించి. తర్వాత మనిషి ఏ విధంగా ఆ రోజు పాపంలో పడడం కాదు, కానీ ప్రతిసారి మనిషి ఏ విధంగా తన జీవితంలో చిన్న చిన్న వాటిల్లో తప్పిపోతా ఉంటారో, అలానే దేవుడు ఎటువంటి విమోచన వాగ్దానాన్ని ఇచ్చాడో అవి మనకి ఈ 1 నుంచి 41 అధ్యాయాల్లో మనకి ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. అంటే దేవుని చేత విమోచించబడిన వారు, ఈ దేవుని యొక్క సృష్టి, ఫాలెన్ పతనము, తర్వాత విమోచన, ఏ విధంగా దేవుడు విమోచించాడు అని దేవుని స్తుతించేవి మనకి ఈ మొదటి స్కందంలో 1 నుంచి 41 అధ్యాయాల్లో కనిపిస్తే, ఇది మెజారిటీ రాసింది దావీదు వీటిల్లో. సో రెండవ స్కందం అంటే మీకు మొదటి పార్ట్ 1 to 41 గుర్తు రాగానే ఏం గుర్తు రావాలి? దేవుని యొక్క సృష్టి గురించి వర్ణన, మానవుని యొక్క పతనము, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎలా మనిషి ఎట్లా పడిపోతా ఉన్నాడో, తర్వాత దేవుని యొక్క విమోచన వాగ్దానం, యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించడం కానీ, ఆ యొక్క మెస్సయ్య రాక గురించి కానీ మనకి ఆ యొక్క అధ్యాయాల్లో కనిపిస్తా ఉంటాయి, ఓకేనా. సో రెండవ స్కందం వచ్చేసరికి 42 నుంచి 72 అధ్యాయాలండి.
దీంట్లో రచయితలు మనం చూస్తే దావీదు గారు, కోరహు కుమారులు రచించినవి కూడా మనకు కనిపిస్తా ఉంటాయి దీంట్లో. అయితే ఇది దేన్ని సూచిస్తుంది అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రెండవ పుస్తకమైనటువంటి నిర్గమకాండం. ఈ నిర్గమకాండంలో మనం ఏం చూస్తాము? ఐగుప్తులో ఇశ్రాయేలీలందరూ ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వస్తాడో అది మనకు కనిపిస్తుంది. బానిసలుగా ఉన్న ఐగుప్తీయులను దేవుడు ఏ విధంగా బయటకి విమోచించి బయటకి తీసుకొని వచ్చి వాళ్ళకి విడుదల కలిగించి వాళ్ళకు ఒక వాగ్దానం చేసిన దేశాని కోసం వాళ్ళని ఏ విధంగా నడిపిస్తా ఉన్నారో అది మనకు కనిపిస్తది కదా నిర్గమకాండంలో. అలానే 42 నుంచి 72 కీర్తనలు మనం చూస్తే చాలా కీర్తనలు ఈ భాగంలో ఇజ్రాయేల్ జనాల్ని బానిసలుగా వెళ్ళారు కానీ మరలా సమకూర్చబడ్డారు అని ప్రస్తావించారు. దేవుడు వారిని విడిపించినట్లుగానే మనల్ని కూడా విడిపిస్తారు. అంటే అక్కడ ఏముందో అది చెప్పరు గాని ఇక్కడ అలానే దేవుడు ఇప్పుడు బానిసత్వంలో ఉన్న మనం ఏ బానిసత్వంలో ఉన్నామండి? ఉట్టి బానిసత్వం అంటే ఒకళ్ళు మనల్ని కొడతా ఈ పని చేయండి, ఆ పని చేయండి అనడమే బానిసత్వం కాదు. రకరకాల బానిసత్వాలు జనాలు కొంతమంది అలవాట్లకు బానిసలైపోతారు. కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలకు బానిసలైపోతా ఉంటారు. దేవుడు ఏ విధంగా అటువంటి బానిసత్వం నుంచి విడిపించగలరు? అక్కడ ఇజ్రాయేలీయుల్ని ఏ విధంగా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించారో అదే విధంగా మనల్ని కూడా విడిపిస్తారు అనే విషయాలు మనకి ఈ యొక్క కీర్తనలో కనిపిస్తా ఉంటాయి. మన సమస్యలతో మనం ఏం ప్రయాసపడనక్కర్లేదు కానీ దేవుని దగ్గరికి వాటిని తీసుకొని వస్తే ఏ విధంగా దేవుడు మనకి విమోచన అంటే ఆ బానిసత్వం ఆ సమస్యల నుంచి దేవుడు మనల్ని బయటికి తీస్తారో ఆ విషయాల గురించి మనకి ఆ ఎలా మనం దేవుని సన్నిధికి తీసుకొని రావాలి వాటిని, ఎలా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు వాటి నుంచి అనేది ఈ 42 నుంచి 72 కీర్తనలో కనిపిస్తాయి. సెకండ్ బుక్ ఆఫ్ లాలో మనకి కాండంలో ఏదైతే కనిపిస్తో సూచనగా మనకు కనిపిస్తాయి. 3వ స్కందం 73 నుంచి 89 అధ్యాయాలు మనం చూస్తే ఆసాపు అతని సంతానము ఎక్కువ మనకి కనిపిస్తా ఉంటారు ఇక్కడ. సో ఆసాపు కీర్తనలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. సో ఇది దేంతో అంటే ఆసాపు ఎవరండి? మళ్ళీ అడుగుతున్న ప్రధాన గాయకుడు. ఓకేనా? ప్రధాన గాయకుడు లేవీయుడు అని కూడా మనకుంది. అవునా? అతని సంతానం. సో ఇక్కడ మనం చూస్తే లేవీ కాండంలో మనకి ఏవి ఎక్కువ కనిపిస్తున్నాయి? లేవీ కాండం చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను? దేవుని యొక్క పరిశుద్ధత, నిర్గమకాండంలో దేవుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఉండాలనుకున్నారు ప్రత్యక్ష గుడారం వేసుకొని. అవునా? ప్రత్యక్ష గుడారం కట్టమని మోషేకి చెప్తాడు. కట్టాక మనం చూస్తే ఉట్టి ఆయన ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటే సరిపోతుందా? దాంట్లోకి ఆయన యొక్క మహిమ రావాలి అంటే మనుషులు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో ఈ నియమాలన్నీ ఎక్కడ కనిపిస్తాయి మనకి? లేవీ కాండంలో. మనుషులు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, లేవీయులు దేవునికి సేవ చేసే లేవీయులు ఏ విధంగా పరిశుద్ధంగా వ్యవహరించాలి, ఆయనకి చేయాల్సిన పండగలేంటి, బలులేంటి, 5 రకాల బలులు, 7 రకాల పండగలు, ఇవన్నీ కూడా మనం లేవీ కాండంలో చూస్తాం కదా. సో ఆ లేవీ కాండం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుని మీ మధ్యలోకి వచ్చి ఉండాలి అంటే మీరు ఎలా పడితే అలా ఉంటే నేను ఉండను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధంగా ఉంటే నేను మీ మధ్యలోకి వచ్చి ఉంటాను అనేది మెయిన్ థీమ్ ఆఫ్ లెవిటికస్ బుక్. ఓకేనా? సో లేవీ కాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. అందుకే మనకి అక్కడ మెయిన్ థీమ్ కీ వర్స్ కూడా అదే అన్నమాట. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సో లేవీ కాండం థీమును బట్టి 73వ కీర్తన నుంచి 89 కీర్తనల వరకు ఆసాపు వారి సంతానం రాసింది కూడా ఏంటి అంటే దాంట్లో చెప్పబడిన విధంగా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండాలి అంటే దేవుని పరిశుద్ధత గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది ఈ అధ్యాయాల్లో, ఈ కీర్తనలో వర్ణిస్తూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పూజకి అర్హుడు, అంటే మనం ఆరాధించడానికి గౌరవించడానికి కారణాలు ఏంటయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతయే దానికి ఆధారం మనం ఆరాధించడానికి. సో ఆయన కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. మనం ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయన సన్నిధికి మనం కూడా పరిశుద్ధులంగా వెళ్ళాలి అనేది ఇక్కడ 12 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది 3వ స్కందము.
తర్వాత 4వ స్కందం వచ్చేసరికి 90 నుంచి 106 అధ్యాయాలు. దీంట్లో వీటిలో ఎక్కువ శాతం తెలియని రచయితలు దీంట్లోనే ఉన్నారండి. అయితే సంఖ్యాకాండాన్ని సూచిస్తుంది. సంఖ్యాకాండంలో ఏంటి? సంఖ్యాకాండంలో ఇజ్రాయేళ్లు దారిలో వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఏ విధంగా దేవునికి విరోధంగా కొనియారో ఇందాక కోరహ గురించి చెప్పాను. తర్వాత ఆ వీళ్ళు ఎవరు 12 మంది స్పైస్ ని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి 10 మంది ఒక రిపోర్టు, ఇద్దరు ఒక రిపోర్ట్ ఇస్తారు కదా. కానీ ఎక్కువ శాతం వీళ్ళది ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో ఆ 10 మంది రిపోర్ట్ని చూసే మేము రాము ఇంక అక్కడికని చెప్పినప్పుడు దేవుడు కోపం వచ్చి అక్కడ చాలా మందిని చంపేస్తాడండి దేవుడు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే మధ్యలో వాళ్ళ యుద్ధాలు, వేరు రాజ్యాలు వీళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏ విధంగా వీళ్ళ పక్షాన ఉండి యుద్ధం చేశాడో, అంటే దేవుడికి కేవలం మా మీదే కాదు వేరే రాజ్యాల మీద కూడా అధికారం ఉంది. ఎందుకు అంటే మేము వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు అంత ఈజీగా ఓడిపోతున్నారంటే దేవుని అండర్లో, దేవుని యొక్క హ్యాండ్ ఓవర్ లో వాళ్ళు ఉన్నారు అనేది అక్కడ మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తా ఉంటది. సో ఇక్కడ ఈ తెలియని రచయితలు ఎవరైతే ఉన్నారో 90 నుంచి 106 కీర్తనలో వీళ్ళు కూడా ఎలాంటి విషయాలను ఇక్కడ రాశారు అని అంటే, ఇజ్రాయేలు రాజ్యానికి వేరే రాజ్యాలతో ఉన్న సంబంధం గురించి ప్రస్తావన, తర్వాత వేరే రాజ్యాల మీద కూడా దేవుని యొక్క ప్రభుత్వం కనిపిస్తుంది. ఉట్టి ఇజ్రాయేలీలే మేమే దేవుని ప్రజలు అనుకుంటున్నారు కానీ అలా కాదు, అందరి మీద కూడా దేవుని యొక్క ప్రభుత్వం ఉంది. అందరూ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. ఆయన ఒకటి చెప్తే జరుగుతుంది. ఆయన యుద్ధం వీళ్ళు గెలవాలి అంటే గెలుస్తుంది. ఎందుకంటే అండి చూడండి, దేవుడు కొన్నిసార్లు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి అన్యుల్ని కూడా గెలిపించాడు. సో గెలిపించాలన్నా ఓడించాలన్నా ఎవరి చేతిలో ఉంది? మొత్తం దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఈ విషయాలు మనము పరలోక పరలోక రాజ్య సంబంధులమైన మనము మన యొక్క గోల్ గాని, థీమ్ గాని ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలనేది కూడా మనకి 90 నుంచి 106 కీర్తనలు కనిపిస్తా ఉంటది. తర్వాత 5వ స్కందం మనం గనక చూస్తేనండి 107 అధ్యాయం నుంచి 150 అధ్యాయాల వరకు ఈ యొక్క 5వ స్కందం దావీదు గారు మోస్ట్లీ ఇక్కడ రాసినట్లు మనం చూస్తాము. ద్వితీయోపదేశ కాండాన్ని సూచిస్తుంది. ఓకేనా. ఈ ఈ మాటల్లో ఈ యొక్క భాగం అంతా మనం ఏం చూస్తాము అని అంటే దేవుని మాటలను గురించిన ప్రస్తావన, దేవునికి స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లించే విధానం తెలియజేశారు. ఓకేనా. దేవుణ్ణి ఎలా స్తుతించాలి? ఎందుకు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి చివరి మాటలు మనకు కనిపిస్తాయి. 3 మెసేజ్లు చెప్పా. ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు 3 మెసేజ్లు. ఫస్ట్ మెసేజ్ ఏంటి? దేవుడు ఏ విధంగా నమ్మకంగా మనకున్నారో, మనం ఏ విధంగా దేవుని ప్రతిసారి అరణ్యంలో మనం ఏ విధంగా శోధించారు మన పితరులు, ఎలా మనం అపనమ్మకస్తులంగా ఉన్నామో గుర్తు చేసి ఏం చేశాడు? ఫస్ట్ మెసేజ్ లో మీరందరూ రిపెంట్ అవ్వండి, ఆ విధంగా మనం ఉండకుండా చూడండి అని చెప్తాడు. సెకండ్ మెసేజ్ లో ఏం చెప్తాడు? ఈ ద్వితీయోపదేశ కాండం. సెకండ్ మెసేజ్ లో ఏం చెప్తాడు? మనం అంత దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నా దేవుడు మాత్రం మన జీవితంలో నమ్మకస్తుడిగా మనల్ని ఇక్కడ దాకా నడిపించాడు. అరణ్యంలో మనల్ని చంపేయకుండా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని మీరు స్తుతించండి అని చెప్తాడండి సెకండ్ మెసేజ్. ఓకేనా. సో 3వ మెసేజ్ ఏం చెప్తాడు అని అంటే, ఈ 2 గుర్తు చేసి మన ఫెయిల్యూరు, అంటే ఇజ్రాయేలీలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయారో దేవుని యొక్క నమ్మకత్వం, ఈవెన్ దో దే ఫెయిల్, దేవుని యొక్క నమ్మకత్వం ఎంత అనేది సెకండ్ మెసేజ్ లో చూపిస్తూ 3వ మెసేజ్ లో ఏం చెప్తాడు అంటే, మనందరం దేవునికి సబ్మిట్ చేసుకుందాం మనల్ని మనం ఆ విధంగా ఉండద్దు. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ వాళ్ళ పిల్లల బ్యాచ్ కదండి. సో వాళ్ళకి చెప్తున్నాడు మనం దేవునికి సబ్మిట్ చేసుకుందాము అని చెప్తాడు. ఆ తర్వాత చనిపోతాడు మోషే అక్కడే. సో దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మన ఫెయిల్యూర్స్ ని గుర్తెచ్చుకుంటూ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని స్తుతించమని చెప్పే గ్రంథం ద్వితీయోపదేశ కాండం. దానికి పోలికగా ఇక్కడ మనం చూస్తే 107 నుంచి 150 అధ్యాయాల్లో మొత్తం ఏ విధంగా మనం దేవునికి స్తుతి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి కృతజ్ఞత, ఆయన మనకి ఏం చేశాడని మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి అనే విషయాల మీద ఎక్కువ మనకి ఈ కీర్తనలో కనిపిస్తా ఉంటాయి. తర్వాత ఈ కీర్తనలో ఈ లాస్ట్ కీర్తనలో ఎక్కువ శాతం వాయిద్యాలతో పాడదగిన కీర్తనలు ఇవి. ఓకేనా. ఆ రోజుల్లో వీళ్ళు దేవాలయంలో, అంటే సలోమోన్ దేవాలయం అవ్వచ్చు, ఈ ప్రధాన గాయకులు ఉన్నారు కదా ఎవరెవరండి, హేమాను, ఏతాను, ఆసాపు.
వీళ్ళు మెయిన్ క్వైర్ గా ఉండి నించోబడి పాడుతున్నప్పుడు ఏం ఎక్కువ పాడేవాళ్ళంట, ఈ యొక్క ఈ యొక్క అధ్యాయాలు ఏవైతే లాస్ట్ లో ఉన్నాయో దేవుని స్తుతించే అధ్యాయాలు, వాటిని వాయిద్యాలు వాయిస్తా పాడేవాళ్ళంట ఆ రోజు దేవాలయంలో. కాబట్టి ఈ రోజైనా సరే సంఘంలో హృదయపూర్వకంగా ఆరాధించుకోవడానికి పాడుకోదగిన కీర్తనలు మనకి ఈ యొక్క 5వ స్కందంలో కనిపిస్తా ఉంటాయి. దేవుని యొక్క ఆ అంటే ఆయన ఏ విధంగా మన జీవితంలో నమ్మకస్తుడిగా ఉన్నారో, మనం ఆయన్ని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అనే అంశాలు మనకి ఈ యొక్క 5వ స్కందం అయినటువంటి 107 నుంచి 150 అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. సో ఇదండి 5వ స్కందం. తర్వాత ఇక్కడ చూడండి 146 నుంచి ఈ లాస్ట్ పార్ట్, ఇది ఇంక మీరు మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఇది ఇప్పుడు దాకా నేను చెప్పిన వాటి విషయమే. 146 నుంచి ఇక్కడ మనకు 147, 148, 149, 150 ఇదంతా ఏంటంటే దేవుని స్తుతించేటువంటి కీర్తనలు అనమాట. దేవుణ్ణి స్తుతించండి అనగానే వీళ్ళందరూ కూడా ఏ విధంగా సంఘంలో అదే దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అది మనం చూస్తా ఉంటాం అక్కడ. సో ఓకే అండి. ఇవి రచయితల గురించి కూడా అయిపోయింది. సో ఇవి మనం ఈరోజు తెలుసుకున్నవి. ఏంటి అంటే ఇది రాయబడిన కాలం మోషే గారి కాలం నుంచి బబులోను చెరకు వెళ్ళిన కాలం మధ్యలో రాయబడింది. ఆ తర్వాత దీన్ని రచించిన రచయితలు డిఫరెంట్ ఉన్నారు. వాళ్ళలో దావీదు, సలోమోను, కోరహు కుమారులు, మోషే, ఏతాను, హేమాను, ఆసాపు, తర్వాత ఇంకా తెలియని రచయితలు 51 కీర్తనలు తెలియని రచయితలు. వాళ్ళు మేబీ హిజ్కియా, ఎజ్రా ఇట్లా అయ్యుండొచ్చు అనేది కొంతమంది ప్రస్తావిస్తా ఉంటారు. సో దావీద్ గారి కీర్తనలో 73 అయితే దాంట్లో 14 ఆయన జీవిత ఆధారాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో ఎక్కడ తన హిస్టరీ ఎక్కడుంది, దానికి సంబంధించిన కీర్తన ఎక్కడుంది అనేది కూడా ఇక్కడ ఈ దీంట్లో ఇచ్చాను. తర్వాత ఆసాఫ్ గారి కీర్తనలు 12. ఆసాఫ్ గారు ఎవరు అనంటే ముగ్గురు ప్రధాన గాయకుల్లో ఒకళ్ళు. దావీదు కాలంలో ఉన్నాడు. సొలొమోను కాలంలో అతని కుమారులు వాయిద్యాలు వాయించేవారు. చెర నుండి తిరిగి వెళ్ళిన దాంట్లో కూడా వాళ్ళ సంతానం మనకు మెయిన్ గా కనిపిస్తా ఉంది. కోరా కుమారులు ఎవరంటే మోషే గారి టైంలో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, అతని పక్షాన ఉన్న వాళ్ళందరూ భూమి నెరలు విడిచినప్పుడు చనిపోతారు. కానీ వాళ్ళ కుమారులు మాత్రం అతనిలాగా కాకుండా దేవునికి దగ్గరగా, దేవునికి భయభక్తులుగా జీవించి, వాళ్ళు దేవుని సన్నిధిని ఎంతగా ఆశపడ్డారో ఈ యొక్క కీర్తనలో మనకు కనిపిస్తా ఉంటది. సొలొమోను తెలుసు. ఆయన మూడో రాజు ఇశ్రాయేలీయులకి. సో ఆయన రచించిన కీర్తనలు మోషే గారు ఒకటి రాస్తారు. 80వ సంవత్సరంలో రాసినట్లు మనం చూస్తాం. తర్వాత ఏతాను, హేమాను వీళ్ళు కూడా ఒక్కొక్క కీర్తనలు రాస్తారు. మిగతావి తెలియని కీర్తనలు. సో ఇదండి. అయితే మనము ఇంకా గనక చూస్తే సందర్భానుసారంగా కూడా కొన్ని చూస్తా ఉండొచ్చు. సందర్భాలను బట్టి కూడా కీర్తనలు చదువుతా ఉంటారనమాట. అంటే బాధగా ఉన్నప్పుడు ఒక కీర్తన, లేకపోతే సంతోషంగా ఉన్నప్పుడు ఏ కీర్తన చదవాలి, అలా కొన్ని కీర్తనలు కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక్క నిమిషం నేను అది కూడా తీశాను. ఒక్క నిమిషం చూద్దామండి. చూడండి ఇక్కడ టు ఫైండ్ కంఫర్ట్, ఆదరణ కావాలన్నప్పుడు కీర్తనలు 23 చదివితే మనకు ఆదరణ దేవుడిస్తాడు. ఎవరి దగ్గరికన్నా మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళని ఎలా ఆదరించాలో కొన్నిసార్లు మనకు తెలియదు కదండి. ఆ టైంలో మనం ఈ యొక్క కీర్తనలు 23 ఆదరించే కీర్తన. తర్వాత దేవుణ్ణి దగ్గరగా మనం అనుభవించాలి, దేవుణ్ణి దగ్గరగా మనం ఆయనతో ఇంటిమేట్ రిలేషన్ కలిగి ఉండాలి అనుకుంటే 103 కీర్తన. తర్వాత ప్రార్థన గురించి 136, కొత్త పాట ఏ విధంగా దేవుని సన్నిధిలో నేను పాడతాను అనే 92వ కీర్తన. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మనం చూస్తే 24వ కీర్తన మనకు కనిపిస్తది. అలానే అదే దేవుని గురించి బాగా ఎక్కువగా తెలుసుకోవడానికి 8వ కీర్తన. దేవుణ్ణి ప్రతిరోజు తెలుసుకోవడానికి, ఆయన ప్రతిరోజు ఏంటి ఉదయాన్నే నా యొక్క కంఠస్వరం నీ సన్నిధిలో వినబడుతుంది అంటే ప్రతి దినం ఆయన యొక్క ఇదిని మనం తెలుసుకోవాలంటే సామ్స్ 5. మన యొక్క పాపాలను క్షమించబడ్డానికి ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయాలో దావీదు గారి ప్రార్థన సామ్స్ 51. తర్వాత వర్త్ వైల్ మనం ఎంత
దేవుని సన్నిధిలో ఎంత మనం ఏమంటారు వాల్యుబుల్లో మనకు తెలియడానికి 139వ కీర్తన ఏముంటదండి? పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ హస్తములే నాకు అవయవ నిర్మాణములు చేసను అని రాయబడి ఉంటది కదా. దావీదు గారు రాస్తా ఉంటారు. సో ఏంటంటే మనం ఎంత ఏదో మనం వచ్చేసామా ఈ లోకానికి ఊరికే అలా వచ్చేసామా కాదు. మన పర్పస్ ఏంటో తెలియడానికి 139వ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత స్పెషల్ పర్పస్ తో ఒక మనిషిని సృష్టిస్తున్నాడు. ఆ ఆయన ఎంత స్పెషల్ ఇంటెన్షన్ ఆయనకుందో మనకి ఆ కీర్తనలో ఎవరికైనా చెప్పడానికైనా, నేను వాల్యూలెస్, నా జీవితం ఇంతే అని ఎవరన్నా బాధపడుతున్నా వాళ్ళకైనా మనం కాదు, యు ఆర్ వర్త్ టు గాడ్ అని చెప్పేసి మనం చెప్పడానికి మనం 139వ కీర్తన యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ఎందుకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి అంటే 119వ కీర్తన. అది మనకి త్రోవలకు వెలుగు చూపిస్తదని, అది మనల్ని జీవింపచేస్తుంది, బాధల్లో నెమ్మదిస్తదని మనం ఎన్ని చూస్తామో దేవుని వాక్యం గురించి 119వ కీర్తనలో. సో ఏంటి దేవుని వాక్యం చదివితే ఏంటి మనకు వచ్చేది అనేది తెలుసుకోవడానికి 119వ కీర్తన చదవాలి. దేవుని స్తుతించడానికి 145 నుంచి 150 వరకు మనం చూసాం కదండి ఇందాక. సో ఆ కీర్తనలన్నీ దేవుని స్తుతించేవే. తర్వాత టు నో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ప్రతి సిచ్యుయేషన్ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడికి తెలియకుండా ఏం రాదు. దేవుడు ఆయన చేతిలోనే మన సమస్యలన్నీ ఉన్నాయని తెలియడానికి 146, దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి 136, దేవుణ్ణి మహింపరచడానికి లేకపోతే ఆయన్ని సంతోషపరచడానికి 15వ కీర్తన. అంటే 15వ కీర్తనలో మనకి ఏం కనిపిస్తుందో తెలుసా అండి? ఆయన ఆవరణంలో నిలవదగిన వాళ్ళు ఎవరు అని అంటే ఎవరైతే పరిశుద్ధంగా లేకపోతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే ఇతరుల మీద ఆ కలహాలతో వెళ్లకుండా, తప్పుడు సాక్ష్యాలు చెప్పకుండా, అట్లా మొత్తం ఒక చెక్ లిస్ట్ కనిపిస్తుంది మనకు 15వ అధ్యాయంలో. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో నిలవదగిన వారి గురించి. సో దేవుని సంతోషపెట్టే జీవితం మనకు 15వ అధ్యాయంలో తెలుస్తుంది. టు నో వై షుడ్ వర్షిప్ గాడ్. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే 104 కీర్తన చదివితే మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ రకరకాల సందర్భాల్లో మనం ఏ విధంగా దేవుని యొక్క మాటలను ఉపయోగించవచ్చు అనేది మనకి ఈ యొక్క కీర్తనల ద్వారా తెలుస్తా ఉంటది. సో ఇదండి కీర్తనల గ్రంథం యొక్క ఓవర్‌వ్యూ. ఇప్పుడు ఆ రచయితలు ఎవరో మనకు తెలిస్తేనే ఆసాపు కీర్తన అని చదివామనుకోండి, అసలు ఈ ఆసాపు ఎవరు? ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అంటే అతని చరిత్ర మనకు అర్థమైతే మనకర్థమవుతుంది. కౌరవ కుమారులు ఆళ్ళ తండ్రి ఎలాంటోడు, వీళ్ళెలా వాళ్ళసలు జీవితాన్ని ఎలా మార్చుకున్నారు అనేది అర్థమైతే వాళ్ళ కీర్తనలు మనకర్థమవుతాయి. మోషే ఎవరో మనకు తెలిస్తే, మోషే ఎందుకు నా దినాలు లెక్కించమని అడుగుతున్నాడు అని అడిగితే, ఓకే 80 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే. ఇంకా నా ముందు ఎంతుందో నాకు తెలీదు ప్రభు. అందుకే నాకు జ్ఞాన హృదయం ఇవ్వు అంటున్నాడు. దావీదు ఇప్పుడు 51 చదువుతారు సడెన్‌గా మనకు ఆయన గురించి తెలియకుండా ఎనకాల ఇన్ఫర్మేషన్. ఈయనెందుకు పరుపు తేలిపోయేంతగా ఎందుకు ఏడవాలి ఈయన అని అనిపిస్తది. సో, అప్పుడు అక్కడ సందర్భం ఏంటి అంటే నాతానొచ్చి చెప్పినప్పుడు అతను పశ్చాత్తాపపడి ఏడుస్తున్న ప్రార్థన. సౌలు తరుముతున్నప్పుడు అతని బాధ వ్యక్తం చేస్తున్నాడు. అన్నీ ఉన్నా గాని అరణ్యంలో తిరుగుతా ఉన్నాడంటే ఎలా ఉంటదండి బాధ. పోనీ ఏం లేనోళ్ళు ఉన్నారంటే అది వేరే విషయం. ఒక రాజుగా దేవుడు అభిషేకించాక కూడా అలా తిరుగుతున్నాడంటే రకరకాల బాధ లోపల ఉంటది కదా. అది వ్యక్తపరుస్తూ. సో, అది మనకు అర్థమైతే బ్యాక్‌గ్రౌండ్ మనకు అర్థమైతే ఓకే. ఇందుకు బాధపడుతున్నాడా? ఓకే. ఇప్పుడు మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటే అంటే మరి అరణ్యంలో తిరగక్కర్లేదు. కాతే కొన్నిసార్లు నిజంగా చూడండి మన బాధలే మనల్ని అరణ్యంలో తిరిగేటువంటి వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి. ఇంట్లో చుట్టూ బాధలుంటే బయటికేం తెలీదు ఎవరికి ఈళ్ళకేంటమ్మా ఫుల్లుగా అంతా బానే ఉంది. ఎందుకంట ఏడుపు అంటారు కొంతమంది. బయటికి చూసి కాదు. లోపల హృదయంలో చాలా ఆవేదనలుంటాయి. ఇంట్లో జరిగే పరిస్థితులు, సమస్యలు, చెప్పుకోలేని బాధలు కదండీ! సో, ఆ టైంలో దేవుడు మనల్ని ఆదరించడానికి ఉపయోగపరిచే మాటలేంటంటే ఆ కీర్తనల గ్రంథాలు. వాళ్ళ జీవితంలో దేవుడు నేను మీకొక సందర్భం గూడా చెప్పాను గుర్తుందో లేదో. ఇట్లా తన కొడుకు తరుముతున్నప్పుడు వెళ్ళిపోయి అతను అరణ్యంలో అదే కొండల్లో, గుహల్లో దాక్కున్నప్పుడు అతని చుట్టూ 400 మంది ఉన్నారంటండి. వాళ్ళు గూడా అప్పుల సమస్య, ఇంట్లో సమాధానం లేక అలా రకరకాల బాధలతో వచ్చినోళ్ళు. అయితే ఆ టైంలో వాళ్ళందరికీ దావీదు అధిపతిగా ఉన్నాడు అని మనం అక్కడ 2 శామ్యూయల్‌లో చదువుతా ఉంటాం.
సో అది చదివినప్పుడు దేవుడు నేనున్న సిచ్యుయేషన్ లో నేను జాబ్లెస్ గా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన సిచ్యుయేషన్ ఏంటంటే, ప్రభా ఏంటి నా పరిస్థితి, నా చుట్టూ నేను హాస్టల్లో ఇట్లా అంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. అంటే ఏ విధంగా ఆ కీర్తనలు మనకి సహాయపడతాయి, మనకేంటి వాటి వల్ల అనేది. ఒకసారి నేను ఇట్లానే జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు బాగా ఏడుస్తా ఉన్నా. అందరికి జాబ్స్ వచ్చినాయి. యాక్చువల్ గా నాకు మా క్లాస్ లో మా యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ వచ్చిందండి. కానీ అంటే అంత బాగానే చదివి అంత మంచిగా చేసాము. అసలు ఏ రోజు క్లాస్ కి రానోళ్ళు, లేకపోతే ఏదో అరకొర మార్క్స్ తో పాస్ అయిన వాళ్ళందరూ జాబ్స్ లో సెటిల్ అయిపోయారు. కానీ నేను మాత్రం నాకు మాత్రం జాబ్ రాలేదు. నియర్లీ ఆ తర్వాత 6-7 మంత్స్ హైదరాబాద్ లో ఉండి ఆ జాబ్ సర్చింగ్ కోసం ఉన్నప్పుడు హాస్టల్లో ఉండి ఏడుస్తా ఉన్నా. ప్రవ్వా ఇదేంటి ప్రవ్వా, అన్ని జాబ్స్ కి వెళ్తున్నాము, అన్ని అయిపోయినట్టే అనిపించేది. కానీ వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. అవి చూసినప్పుడు బాధ వచ్చేసేది అనమాట. ఇంకా అట్లా హాస్టల్లో కూర్చొని ఏడుస్తా ఉంటే దేవుడేమో డోర్స్ ఆర్ క్లోజ్డ్ అని ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ టైంలో ఏమయ్యేదంటే హాస్టల్లో చుట్టూ హిందూస్ అండి. వాళ్ళ దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు. వాళ్ళు వచ్చి రాణి మాకు జాబ్ కోసం ప్రార్థన చేయవా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇంకా బాధ ఎక్కువైపోయేది అనమాట. ఆ బాధలో ఏమని ప్రార్థన చేసేదానంటే, ప్రవ్వా ఇదేంటి, నా బాధ నాదైతే వాళ్ళు వచ్చి జాబ్ కోసం ప్రార్థన చేయమంటున్నారు. నువ్వు నాకు జాబ్ ఇస్తే కదా నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానని అలా ఇంకా ఏడుస్తా ఉన్న టైంలో ఆ రోజు మార్నింగ్ దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం అదే అన్నమాట. ఏంటంటే దావీదు ఆల్రెడీ అబ్షలోం తరుముతున్నాడని బాధలో ఉన్నాడు. అతని చుట్టూ ఉన్నోళ్ళు ఎవరు అని అంటే ఇంకా అప్పుల సమస్యలు, సమాధానం లేకుండా వాళ్ళు ఈయన చుట్టూ ఉన్నారంట. దావీదు వాళ్ళందరిని ఆదరిస్తున్నాడంట. ఎందుకు అంటే ఆ బాధ ఎలాంటిదో దావీదుకు తెలుసు కాబట్టి దావీదు వాళ్ళందరిని ఆదరిస్తా వాళ్ళకి అధిపతిగా ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నారు. అప్పుడు అనిపించింది, ఓకే ప్రభువా, ఈ సమస్యలన్నీ నాకెందుకు ఇస్తున్నావు అంటే నేను ఇంకొకరిని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు జాబ్ లేకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు అర్థం చేయడానికి. అందుకని ఇంకా ఆ తర్వాత సంతోషంగా దేవుడు ఎప్పుడైతే ఆ విషయాలు మాట్లాడారో వాక్యం ద్వారా, అప్పుడు వాళ్ళందరినీ ఆదరించి చక్కగా అదిగో ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని వాళ్ళకి సువార్త చెప్పడం. అలా అందరం కలిసి మేము ప్రార్థన చేయడం హాస్టల్లో. అలా సహాయం చేశాడు. ఇప్పుడు చూడండి, దావీదు ఆ సిట్యుయేషన్స్ 51 కీర్తనలో లేదు. నేను ఇంకొకరికి వెళ్ళి అంటే మనం ఉన్న పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి కీర్తనలో సందర్భం మనం అర్థం చేసుకుంటే ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది మనకు తెలిస్తే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, దేవుడు వాళ్ళ ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనకి అర్థం అవడానికి ఈజీగా ఉంటది. ఒకసారి అయితే ఇట్లానే అందరికి అదే టైంలో ఆ జాబ్ లేని టైంలోనే, ప్రభు అందరికి జాబ్ వచ్చేస్తుంది మా వాళ్ళకి, నాకే రాలేదు. ఇదేంటి ప్రవ్వా, నువ్వు నాతో ఉన్నావు కదా, అయినా కానీ నీకు మహింకరంగా నాకు జాబ్ తెప్పించచ్చు కదా అని ఇట్లా ఏడ్చేదాన్ని. అప్పుడు దీనికి ముందు అనమాట, ఇందాక చెప్పిన సందర్భానికి ముందు. అప్పుడు ఒకసారి ఇట్లానే 73 కీర్తన చదువుతున్నాను. చదువుతుంటే ఇదిగో దావీదు కూడా అక్కడ మనం చూస్తే సారీ, ఆసాపు, దావీదు కాదు, ఆసాపు కీర్తన అది. ఏంటంటే ఎవరెవరైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దేవుడు లేడని మూర్ఖంగా ప్రవర్తిస్తారు వాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా ఉన్నారు. వాళ్ళ జీవితాలన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇవన్నీ అంతా ఆయన సన్నిధిలో ధ్యానించడానికి వెళ్ళాడంట. ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, నువ్వంటే ఎవరో తెలియనోళ్ళు, నీకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ మంచిగా ఉన్నారు వాళ్ళ జీవితంలో. కానీ నేను నిన్ను నమ్ముకున్నా గానీ నాకెందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తుంటేనంట. అప్పుడు దేవుడు ఆయనకి చూపించి 73 కీర్తన చదవండి మీరు తర్వాత. అక్కడ ఉంటది ఏంటంటే, దేవుడు ఆయనకి తెలియపరిచిన ఒక విషయాన్ని బట్టి ఆయన నిమ్మలంగా ఉన్నాడంటే ఏంటంటే, నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. జస్ట్ ఒక్క క్షణంలో వాళ్ళు మరణించారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. కానీ నువ్వైతే నా సన్నిధిలో ఉన్నావు. నీకు బాధలు ఉండొచ్చు ఇక్కడ, కానీ నువ్వైతే నిత్య జీవానికి వారసుడివి అని దేవుడు అతనికి తెలియపరిచినప్పుడు అంట, ప్రవ్వా వందనాలయ్యా, ఇంకెప్పుడు నేను బాధపడను అని దేవుని స్తుతించాడంట. 73 కీర్తన. నేను బాధలో ఉన్నప్పుడు నాకు జాబ్ రావట్లేదు, వాళ్ళందరికి వస్తుంది, నిన్ను నమ్ముకోకపోయినా వాళ్ళందరికి బాగున్నారు ప్రవ్వా అని ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు నేను చదువుతున్న ఈ కీర్తన, నేను అది కావాలని చదవలా. ఆ రోజు నేను చదివి ఒక కీర్తన ఒకటేమో, నేను జనరల్ గా ఒక బైబిల్ భాగం చదువుతాను కదండి, అలా ఆ కీర్తనలో 73 కీర్తన ఆ రోజు.
ఆ రోజు చదువుతుంటే ఓహో నా బాధలోనే ఉన్నాడు ఆసాపు కూడా. కానీ దేవుడు ఏం చూపించడానికి, నువ్వు వాళ్ళ గురించి క్షణికమైన లేకపోతే ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ గురించి నువ్వు ఎందుకు బాధపడతావు, నీకైతే నేను ఎటర్నల్ బ్లెస్సింగ్ ఇచ్చాను కదా. మేబీ వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ నీకైతే నన్ను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చాను. రేపు నువ్వు నా కోసం గొప్పగా నిలబడతావు. నువ్వు ఒకవేళ నీకు నిత్య జీవానికి వారసత్వాన్ని నేను ఇచ్చాను, నువ్వెందుకు వాళ్ళని చూసి బాధపడుతున్నావు అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతాను. ఇప్పుడు అనుకున్న ప్రభా సరే, ఇంకా నీ ఇష్టం ప్రభా, ఎప్పుడు నువ్వు ఇస్తావో అంటే నన్ను ఆదరించడానికి ఏ వాక్యం ఉపయోగపడింది? కీర్తనలు 73. అది ఎవరు రాశారు? ఆసాపు. ఆసాపు ఎందుకు రాశాడు? అతను ఆ రోజు ఏదో బాధలో ఉండి ఆ ప్రధాన గాయకుడుగా ఉన్నప్పుడు మందిరంలో పనిచేస్తా ఉన్నప్పుడు అతనికి ఏదో బాధ, అందరిని చూసినప్పుడు బాధ అనిపించింది, నా జీవితంలో ఎందుకు కష్టాలని. కాబట్టి అతను రాశాడు. అది కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాక నాతో మాట్లాడుతుంది. అలా చాలా మందితో మాట్లాడింది ఆ కీర్తన. అలా మనం వాళ్ళ జీవితాలను తెలుసుకుంటే ఏంటంటే, అది ఏ విధంగా మనతో దేవుడు మాట్లాడుతున్నారో అది మనం ఈజీగా అర్థం చేసుకోగలం. కాబట్టి ఇదండి కీర్తనల గ్రంథం. ఇంకేమన్నా డౌట్ ఉన్నా మనకి రిఫరెన్స్ బైబిల్స్‌లో అయితే, నార్మల్ బైబిల్స్‌లో కూడా ఎవరు రాశారు, ఏ టైంలో రాశారు అనేది పైన దావీదు కీర్తన అని కింద రాసేస్తారు. సో, దావీదు కీర్తన, ఆసాపు కీర్తన అని. కాబట్టి మనము ఈజీగా మనం తెలుసుకోవచ్చండి. నేను ఈ మెటీరియల్ కూడా షేర్ చేస్తా. మీరు చూడండి. థాంక్ యూ.